శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడాను చాలా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ద్వితీయంలో బృహస్పతి, షష్టమంలో కేతువు, ద్వాదశంలో రాహువు. ఈ గ్రహ సంచారం వల్ల వీరికి ముఖ్యంగా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటం, ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. విద్యార్థులు కొంచెం శ్రద్ధ కనబరిస్తే చాలు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి వారు ఎప్పటి నుంచో ముడిపడకుండా పోస్ట్పోన్ అవుతూ తర్వాత అనేటువంటి ఈ విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా ఈ జూన్ మాసం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదేశాల్లో ఉంటున్నటువంటి వారికి ఉద్యోగాలు లేకపోయినా వారికి ఉద్యోగాలు రావటం, అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా భావించవచ్చు ఈ జూన్ మాసం అంతా కూడా. ఉన్నత అధికారులను కలవటం, విజయం పొందడం, అలాగే ఉన్నతమైనటువంటి పదవి ప్రమాణాన్ని చక్కగా స్వీకరించి పరిపాలన చేయటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను వారు కోరుకున్నటువంటి స్థలాలకి బదిలీలు అవ్వటం, తద్వారా ప్రమోషన్స్ రావటం, ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు, వీరికి ఎప్పటి నుంచో ముడిపడకుండా స్థలాలు అమ్ముడుపోక నష్టం బాటలో నడుస్తున్నటువంటి వారికి కూడా ఈ జూన్ మాసం మేషరాశి వారికి ఉన్నతమైనటువంటి సంపాదన ఇచ్చేటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయం, ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుటుంబంలో కూడాను ఆనందకరమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్యలో ఏదన్నా విభేదాలు ఉన్నా అవి కూడా తొలగిపోయి సుఖమైనటువంటి దాంపత్య జీవితం గడపడం, పిల్లలు విద్యాబుద్ధులలో మంచి ఉత్తీర్ణులు అవ్వటం, సంతోషదాయకమైనటువంటి వాతావరణంతో కుటుంబం అంతా కూడాను ఈ యొక్క జూన్ మాసంలో మేషరాశి వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ పెద్దల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడాను కొంచెం ఊరట కలుగుతూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ప్రశాంతంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో పూర్వకాలంలో అవి కూడా మరలా తిరిగి వచ్చేటువంటి యోగం కనపడుతూ ఉంది. కొత్త కొత్త వస్తువులు, అవి కూడాను వింత వస్తువులు, అంటే ఎవరి దగ్గర లేనివి మన దగ్గర ఉండాలి అనుకునేటువంటి కొత్త రకమైనటువంటి వస్తువులు కొనడం, తద్వారా ఆనందాన్ని అనుభవించడం. అలాగే కుటుంబంలో మాతృ వర్గ బంధువుల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే మేనమామలు, అట్లా అమ్మమ్మలు, తాతయ్యలు, ఈ రకమైనటువంటి వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు సూచించబడుతూ ఉన్నాయి. తగిన జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా వాహన ప్రమాదాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. దేనికి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ప్రశాంతంగా మంచిగా ఇంట్లో ఉంటూ అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేసుకుంటూ దూర ప్రయాణాలు చేయడం అనేది ఎంతవరకు తగ్గించుకుంటే అంత శుభసూచకంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు ఒక శనివారం రోజున అంటే ఈ 4 వారాలు కూడాను జూన్ మాసంలో వచ్చేటువంటి 4 శనివారాలు కూడాను చక్కగా వడలు, మనం మినప వడలు తయారు చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. అలా 18 వడలు తయారు చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకొని ఈ వడలు బయట ఉండేటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు, బీదనారాయణులు, వాళ్ళకి ఒక్కొక్కరికి 3 చొప్పున చక్కగా ఇచ్చేసి దాంతోపాటు ఏదైనా దక్షిణ అంటే 1 రూపీ కాయిన్స్ కానివ్వండి, 2 రూపీస్ కాయిన్ కానివ్వండి, ఏవైనా కాయిన్స్ రూపంలో
వారికి దక్షిణ ఇచ్చి కాళ్ళు కడుక్కొని మరలా ప్రధానమైనటువంటి దేవాలయంలో దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి రావటం దుర్గాదేవి యొక్క ఆరాధన వీరికి సూచించబడుతుంది. ఇది మేషరాశి వారి జూన్ మాసంలో ఉండేటువంటి ఫలితాలు.